మనం అత్యంత ఇంపార్టెంట్ అయిన ప్లేస్లోకి వెళ్తున్నాం. ధర్మచక్రంలో ఫోజులో ఉన్న బుద్ధుణ్ణి శయనిస్తున్న విష్ణుమూర్తిగా చెక్కారు. సో విష్ణుకుండిని కేవ్ ఇది చూడండి. వాళ్ళంతా మరి తెలీదు, నేనైతే పట్టుకోను. రేర్ ఆపర్చునిటీ, మామూలుగా మనం చూడలేం, మనం చూడలేని ప్లేసుల్లో కొన్ని ఇవి కూడా ఉన్నాయి. కొన్ని దగ్గరికి వెళ్దాం. ఈ విగ్రహాన్నే ధర్మచక్రం ఫోజులో ఉంది, కానీ పొడుకున్న విష్ణుమూర్తిలాగా చేశారు. నిజంగా చాలా పెద్దది చూడండి. ఇక్కడ ఒక వ్యక్తి ఏంటో ఉన్నాడు, కింద ఒక అతను ఉన్నాడు, కింద ఏవో రాళ్ళు ఉన్నాయి, ముట్టుకోవద్దు. ఆల్రెడీ ఒకసారి ముట్టుకున్న ఫోన్ పోగొట్టుకున్నాను, అందుకే నేను టచ్ చేయట్లేదు దీన్ని. చాలా బాగుంది, అద్భుతంగా ఉంది. ఇంత దగ్గరగా నేను ఎప్పుడు చూడలేదు. గాడ్ ఒక ముని, మరి ఎవరో తెలీదు. ఓకే, ప్రస్తుతానికి పూజిస్తున్నారు. పడగలు ఉన్నాయి చూడండి. నా వాయిస్ తప్పితే ఏమీ వినిపించట్లేదు, అంత పిన్ డ్రాప్ సైలెంట్గా ఉంది. అదిగో చెయ్యి, ఆ పక్కనే గబిలం కూడా ఉంది. బ్రహ్మ మిగతా పరివార దేవతలు ఉన్నారు, మరి వాళ్ళెవరో నాకైతే తెలీదు. ఎప్పుడన్నా ఇలాంటి పెద్ద షాట్ తీసేటప్పుడు వైడ్ యాంగిల్ వాడండి, చాలా బాగా వస్తుంది. వీళ్ళెవరో కానీ కొంచెం భయంకరంగానే ఉన్నారు, వేసేస్తాను అన్నట్టుగా ఉన్నారు. ఇక్కడ ఒక ముని ఉన్నాడు, ఒక నెమలి కూడా ఉంది. ఇదే ఉండవల్లి కేవ్స్ మహత్యం. నేను ఫుల్ బాడీని టచ్ చేయను, కానీ కాలును ముట్టుకున్నా చాలు. ఒకసారి విగ్రహాన్ని ముట్టుకుంటేనే ఫోన్ పోయింది, నా శాంసంగ్ ఫోన్ పోయింది. సో మళ్ళీ కొత్తగా కొనుక్కున్నాను నేను. ఇదే శయనిస్తున్న విష్ణుమూర్తి. ఓకే, దీన్నే వాళ్ళు చేంజ్ చేశారు. ఓకే, చూసారు కదా, ఇదే ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. థ్యాంక్ యూ.